లోకి వచ్చినటువంటి మీరందరూ కూడా నేర్చుకుందాం. యెషయా గ్రంథం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, లైవ్లో ఉన్న వారందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా 27:3. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. యెహోవా అను నేను యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకున్నట్లు దీవారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దాని బిడ్డలారా, ఈ మాట ఒక్కసారి గమనించండి. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. సాధారణంగా తోటకు ఏ పంటకైనా సరే కేవలం వరి ఎక్కువగా తడి పంటలకైతే ఎప్పుడు నీళ్ళు అవసరము. జనరల్గా తోటలు, ఏ తోటైనా సరే వారానికో లేక రోజు విడిచి రోజో ఎండలు భయంకరంగా ఉంటే ప్రతిరోజు నీరు కడతాం. కానీ ఇక్కడ గమనించండి, ఈ తోటకి 2వ వచనంలో, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. ఇక్కడ ఉన్న తోట ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటకు మాత్రం ప్రభువు ప్రతి నిమిషమున నేను నీరు కట్టుతాను అంటున్నాడు. ఇది భౌతికమైనటువంటి ద్రాక్షవనము కాదు. భౌతికమైన ద్రాక్షవనానికి వారానికి ఒక్కసారి నీళ్లు పెట్టినా, 2 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టినా, రోజుకు ఒకసారి నీళ్లు పెట్టినా అది బ్రతుకుతుంది. వారంలో 2 సార్లు నీళ్లు పెట్టినా బ్రతుకుతుంది, మంచిగా ఫలిస్తుంది. ఎండాకాలం అయితే రోజు ఒకసారి పెట్టవలసి వస్తుంది. కానీ వానకాలం, చలికాలం వారానికి ఒకసారి లేక 2 సార్లు నీళ్లు పెట్టినా పంట బలంగా సమృద్ధిగా ఉంటుంది. ఇది భౌతికమైన వనం గురించి చెప్పబడిన మాట కాదు. ఇది ఆత్మీయ వనం, అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల గుంపు గురించి చెప్పబడిన మాట. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రతి నిమిషమున నీరు కట్టి కాపాడుతాను అంటున్నాడు. కొన్ని చెట్లు నీటి యోరన నాటబడి ఉంటాయి. వాటి వేర్లకు నీళ్లు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వాటికి నీళ్లు పెట్టాల్సిన పనే లేదు. ఆల్రెడీ తోట ఆ కాలువ పక్కనే, లేదా ఆ చెట్టు కాలువ పక్కనే నాటబడింది కాబట్టి దానికి ప్రతి నిమిషం, ప్రతి క్షణం అవసరమైన నీళ్లు సమృద్ధిగా అందుతాయి. అలాగే దేవుడే ఆ నీళ్లు, జీవజలమైన ఆయన వాక్యమే నీళ్లు. ఎవరైతే దేవుని వాక్యం చేత తమ హృదయాల్ని, మనసుని నింపుకుంటారో వారు నీరు కట్టిన తోటలాగానే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే, పరిశుద్ధ లేఖనాలు నిరంతరం ధ్యానించకపోతే, భౌతికమైనటువంటి తోట ఏ విధంగా అయితే వాడిపోతుందో, ఎండిపోతుందో, లేక ఫలరహితంగా ఉంటుందో, దేవుని వాక్యాన్ని అనుదినం చదవని వ్యక్తి జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచున్నాను,
ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఈ మాట బాగా గమనించండి. ప్రతి నిమిషమున నీకు నాకు దేవుని వాక్యం అవసరం. ఎందుకంటే నిమిషానికి అనేక ఆలోచనలు, నిమిషానికి అనేక ఆలోచనలు మన మనసులో వస్తూ పోతూనే ఉంటాయి. ఆ నిమిషంలో ఒక చెడు ఆలోచన వస్తే అది జీవితానంతా నాశనం చేస్తుంది. ఆ నిమిషంలోనే ఒక తప్పుడు ఆలోచన వచ్చి తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది జీవితకాలం అంతా ప్రభావం చూపుతుంది. క్షణికమైన ఆలోచన చేత, క్షణికమైన భావోద్రేకాలకు లోనై తీసుకునే నిర్ణయాలు వారు తమ జీవితకాలం అంతా బాధపడే విధంగా చేసినవి. ఇవన్నీ మనకు తెలుసు. అందుకనే ప్రతి నిమిషం మనకు ఆయన తలంపులు కావాలి. ఆ నీరు వాక్యం, ఆ నీరు దేవుని తలంపులు, ఆ నీరు దేవుని ఆత్మ, ఆ నీరు దేవుని సన్నిధి. ప్రియ సహోదర సహోదరి, ప్రతి నిమిషమున దేవుని తలంపులు మనకు అవసరం. ప్రతి నిమిషమున దేవుని వాక్య ధ్యానం మనకు అవసరం. ప్రతి నిమిషమున దేవుని సన్నిధి మనకు అవసరం. ప్రతి నిమిషమున దేవుడు మనకు అవసరం. ప్రతి నిమిషమున దేవుని వాక్యము, దేవుని తలంపులు, దేవుని సన్నిధి, దేవుడు మనకు తోడుగా ఉండకపోతే ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకొని మోసపోయే ప్రమాదం ఉంది. అందుకనే ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతాను అని దేవుడు ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవదేవుడు మన అంతరంగములలో వాక్యమై ఉండి ఆ వాక్యము చేత మనల్ని ప్రతి నిమిషం పోషిస్తూ ఉంటాడు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన వంతుగా మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని ఆత్మ మనల్ని దేవుని వాక్యం చదివే విధంగా ఖచ్చితంగా ప్రోత్సహిస్తాడు. ఎవరైతే బావుగా దేవుని వాక్యం చదువుతారో వారు బావుగా దేవుని కోసం బ్రతుకుతారు. నా మాట గమనించండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని బావుగా చదువుతారో వారు ప్రభు కోసం బావుగా బ్రతుకుతారు. వాక్యము ధ్యానించకుండా, వాక్యము చదవకుండా ఏ ఒక్కరూ దేవుని సంతోషపరచలేరు. చాలా సంవత్సరాలుగా ఆయన సేవ చేస్తున్నాను. కొందరు విశ్వాసుల జీవితాన్ని, సేవకుల జీవితాన్ని, పరిచారకుల జీవితాన్ని నేను గమనిస్తూ వచ్చాను. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతారో వారు దేవుని సన్నిధిని చాలా చక్కగా వెదుగుతారు, దేవుని కోసం బ్రతుకుతారు. వారు తమ జీవితం అంతట్లో వాక్యానుసారంగా బ్రతికేందుకు పరితపిస్తారు. ఎవరైతే వాక్యం సరిగా చదవరో, కేవలం ప్రసంగాలు వింటూ ఆ ప్రసంగాలను కూడా సరిగా అర్థం చేసుకోలేక ఉంటారో వారు అంతగా ఆత్మీయ జీవితాన్ని జీవించలేరు. ఇది నా అనుభవంతో చెప్తున్నా. ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఉంటారో వారు ఆత్మీయంగా ప్రభు కొరకు బ్రతుకుతారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వారు సరైన తలంపులు కలిగి ఉంటారు. వారి జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు వచ్చినా వాక్యం వారిని గైడ్ చేస్తుంది, వాక్యం వారిని హెచ్చరిస్తుంది, వాక్యం వారిని నిలబెడుతుంది. వారు వ్యక్తిగతంగా వాక్యం చదివే అలవాటు కలిగిన మనుషులు కాబట్టి వారు కాపాడబడతారు. కొందరు వాక్యం చదవరు. ఎలా చదువుతారంటే ఇలాంటి బోధ విన్నప్పుడు వాక్యం చదవాలి అని గుర్తు చేసుకొని చదువుతారు. లేదా వారికి ఏదైనా బాధ కలిగినప్పుడు జ్యోతిష్యం చూడడానికి వెళ్ళేవారు ఆ చిలుక దగ్గరికి వెళ్ళి పంచాంగం చూయించుకుంటారు కదా, అది ఒక కార్డు తీసిస్తుంది. ఆ కార్డులో ఏదో మ్యాటర్ ఉంటుంది. ఆ కార్డు చదివేవాడు కూడా ఆ మ్యాటర్ వచ్చో లేదో కానీ అది ఏ భాషలో ఉంటుంది వాడు ఏదో చెప్తూ ఉంటాడు. మనం గుడ్డిగా నమ్మి గుడ్డోళ్ళం అవుతూ ఉంటాం. అట్లా కొంతమంది బైబుల్ తెరిచి అందులోంచి ఏదైనా ఒక మాట వస్తుందేమో అని ఆశిస్తూ ఉంటారు. అట్లా చదవటం కాదు. ప్రతిదినం క్రమంగా, డిసిప్లైన్గా, ఒక టైం, ఒక పద్ధతి. నేను ప్రతిరోజు ఉదయం లేవగానే 4 గంటలకు వాక్యం చదవాలి అన్న ఒక ఉద్దేశం, లేదా 7 గంటలకు, లేదా మధ్యాహ్నం 1-2, లేదా సాయంకాలం 4-5. నీకేది మంచి టైమో, నీకేది అనుకూల సమయమో అదొక నిర్ణయించుకొని చదవాలి. నేను గ్రహించింది ఏంటంటే వేకుని లేచి ఇంత మొహం కడుక్కొని పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే
దినమంతటికి కావాల్సిన ఎనర్జీ, దినమంతటికి కావాల్సిన బలం ఆ వాక్యం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దినమంతా పని ఒత్తుల్లో, సమస్యల భారములో మన జీవితాలు, హృదయాలు గలిబిలి తొందరగా ఉంటుంది. అత్యున్నతమైన శ్రేష్టమైన సమయం ఏంటంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య. ఆ ఉదయం 4 గంటలకు లేచి మొహం కడుక్కొని ఆ పరిశుద్ధ గ్రంథమును చేతిలోకి తీసుకొని అనుదినం మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి రోజు 2, 1, 3 నీకున్న సమయం బట్టి శ్రద్ధగా చదివి అర్థం కాని విషయాన్ని దేవుని అడుగు, అర్థమైన దానికి విధేయత చూపు. ఆదరిస్తే ఆదరింపబడు, హెచ్చరిస్తే హెచ్చరింపబడు. ఏదైనా సరే నువ్వు దేవుని వాక్యాన్ని తీసి వరుసగా క్రమంగా అనుదినం ఒక టైం పెట్టుకొని చదువుతూ ఉంటే దినమంతటి కావాల్సిన గైడెన్స్ దొరుకుతుంది, నడిపింపు దొరుకుతుంది, బలం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, మనం చదవకనే, వాక్యాన్ని ధ్యానించకనే మనం తప్పు మార్గంలో వెళ్తున్నాం. నేను ఒక పాట రాసుకున్నా, అందులో 2వ చరణం పాడుతున్నా. అనాది కాలములోని ఎన్నుకున్నావు, నీ సన్నిధిలో నాకు స్థానమిచ్చావు. అనాది కాలములోని ఎన్నుకున్నావు, నీ సన్నిధిలో నాకు స్థానమిచ్చావు. కృతజ్ఞత వీడి నీ కృపను మరచితిని, వాక్యము చదవకని నీ దారి తొలగితిని. కృతజ్ఞత వీడి నీ కృపను మరచితిని, వాక్యము చదవకని నీ దారి తొలగితిని. దేవా, పాపినైన నన్ను కరుణించు, దావీదు కుమారుడ నన్ను దాటిపోకుము. అవును, 2018లో నేను ఈ పాట రాశాను. వాక్యము చదవక దారి తప్పిపోతున్నాం. మనమందరం సిగ్గుపడాలి. మొబైల్ని వాడినంతగా, మొబైల్ని ముట్టినంతగా, మొబైల్ని చూసినంతగా బైబిల్ మనం చూడట్లేదు, బైబిల్ మనం చదవట్లేదు, బైబిల్ మనం పట్టుకోవట్లేదు. మనం అందరం సిగ్గుపడాలి. వాక్యము జీవమై ఉన్నదని మనకు తెలుసు, వాక్యమే బలమని మనకు తెలుసు, వాక్యమే దేవుడని కూడా మనకు తెలుసు, వాక్యము ద్వారానే దెయ్యాలు వెళ్ళిపోతాయని మనకు తెలుసు, వాక్యము ద్వారానే రోగులు బాగుపడతారని, రోగాలు విడిచిపోతాయని మనకు తెలుసు, వాక్యమే క్రమపరుస్తుందని మనకు తెలుసు, వాక్యమే ఆదరిస్తుందని మనకు తెలుసు, వాక్యానికి అన్ని సాధ్యమే అని మనకు తెలుసు. అయినా సరే వాక్యం చదవటం లేదు. సిగ్గుతో మనం తలదించుకోవాలి. చూడండి, నీ వాక్కును, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని 107 కీర్తన ఒక మాట ఉంటుంది. ఆ వాక్యం తెలుసా? క్రీస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునిద్దరును, ఆ వాక్యము దేవుడై ఉండెను. అద్భుతం కదా. ఒకసారి ఆ మాట తీస్తారా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని. ఎక్కడుందా మాట? నూట 7వ కీర్తన 20. ఆయన తన వాక్కును పంపి వారిని
బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. చూసావా? వాక్కు, మాట, వాక్యం. యోహాను 1:1 ఏం చెబుతుంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవునితోనెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎంత మంచి మాట అది! వాక్యమే దేవుడు. వాక్యాన్ని ధ్యానిస్తున్నావు అంటే నువ్వు దేవుని ధ్యానిస్తున్నావు. వాక్యమును ఘనపరుస్తున్నావంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. వాక్యమునకు లోబడుతున్నావు అంటే నువ్వు దేవునికి లోబడుతున్నావు. వాక్యమును చదువుతున్నావు అంటే నీ హృదయానికి, నీ మనసు అనే తోటకి నీరు పెట్టుచున్నావు. దేవుడు తన వాక్యము ద్వారానే మనకు నీరు వంటి జీవజలం అందిస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతున్నావు అంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మనసు ఎంత బాగుంటుందో. సహోదరుడా, సహోదరి, లైవ్ వింటున్నటువంటి మీ అందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు నీరు కట్టిన తోటలాగా ఉండాలంటే, ప్రతి నిమిషమున నేను నీరు కట్టే తోటలాగా దేవుడు చేయాలనుకుంటే నువ్వు చేయాల్సిన చిన్న పని ఏం తెలుసా? దేవునికి చదవటానికి స్కూల్కి పంపాడు. ఉచిత నిర్బంధ విద్య అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి విద్యార్థి చదవాలని ప్రభుత్వాన్ని ప్రేరేపించాడు, ప్రభుత్వాన్ని నడిపించాడు. ప్రతి విద్యార్థి చదువుకోవాలి అని, అక్షర జ్ఞానం పొందుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాడు. ఎందుకంటే పరిచారకులు, అధికారులందరూ ఆయన పరిచారకులే. ఆయనే ఈ విద్య అందరూ చదవాలని ఆదేశించేవాడు. ప్రభుత్వాలను పరిపాలించేవాడు ఆయనే. చదువు నేర్పింది ఆయనే. చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఆయనే. చదవడానికి తెలుగులో బైబిల్ తర్జుమా చేసి ఇచ్చింది ఆయనే. ఇంగ్లీష్ వస్తే నీకు ఇంగ్లీష్లో బైబిల్ సిద్ధం చేసి ఇచ్చింది ఆయనే. నీ భాషలో నువ్వు అర్థం చేసుకునే విధంగా తన వాక్యం సిద్ధం చేసింది ఆయనే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? జస్ట్ ఓపెన్ బైబుల్ అండ్ రీడ్ ద బైబుల్. అది చేస్తే ఎల్లప్పుడూ, ప్రతి నిమిషం అద్భుతమైన దేవుని తలంపులు నీలోకి వస్తాయి. 2010వ సంవత్సరంలో ప్రభు ఒక మాట నాతో మాట్లాడినాడు. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయనని తృప్తిపరిచి నీ ఎముకను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు నువ్వు ఉబుకుచు నీటి ఊటవలను ఉండేదవని 2010లో ఒకసారి మాట్లాడాడు. ఈరోజు ఉదయకాలం నేను 4 గంటలకు లేచినప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది. దేవునితో అన్నాను కదా, ప్రభువా నిత్యము నడిపిస్తానన్నావు కదా, నన్ను నిత్యము నడిపించవా? మాట ఇచ్చి నువ్వు మరువవు కదా అని ఆ మాట పట్టుకొని ప్రార్థన చేసుకున్నా ఈరోజు. ఆ తర్వాత ఇంకో మాట గుర్తొచ్చింది. యెషయా 51:16, ఆకాశమును వ్యాపింపజేసినట్లు, భూమి పునాదులు వేయినట్లు, నా జనం నీవే నీ సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీళ్ళు నేను కప్పి ఉన్నాను అని ఆ వాగ్దానం చేశాడు దేవుడు. యేసయ్యా, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీళ్ళు నిన్ను కప్పి ఉన్నానని చెప్పావు కదా, కాబట్టి నీ మాటలు నా నోట ఉంచుతానని వాగ్దానం చేసినట్లే నీ మాటలు నా నోట ఉంచి నడిపించేసయ్యా అంటూ ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట. 2010, 2020, 2025 ఎంతైంది? 10, 20, 15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట కూడా ఇప్పటికి నాకు ధైర్యాన్ని కలిగిస్తుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును, నిత్యము అంటే ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి దినం. అది దేవుని వాగ్దానం. నన్ను నడిపిస్తున్నాయని మాట ఇచ్చాడు. అయితే నేనేం చేశాను తెలుసా? ఆయన వాక్యాన్ని అధికంగా చదివాను. అది నా బాధ్యత. వాక్యాన్ని చదవటం నా బాధ్యత. తన వాక్యం చేత నడిపించటం ఆయన బాధ్యత. నువ్వు వాక్యమే చదవకపోతే నేను నడిపించే వ్యక్తి నీ లోపల లేడు కాబట్టి నువ్వు దారి తప్పిన వ్యక్తిలాగా మారిపోతావు. నీ వంతుగా చిన్న పని బైబిల్ తెరిచి బైబిల్ చదువు. పెద్ద పని నిన్ను నడిపించటం. ఆయన తన వాక్కు నీకు జ్ఞాపకం చేసి కుడి తట్టు ఎడమ తట్టు తిరగకుండా ఇదిగో ఇదే త్రోవ
అని ఒక స్వరంలాగా తన వాక్యాన్ని గుర్తు చేసి నడిపిస్తాడు. నీ వంతుగా నువ్వు వాక్యం చదవాలి, నీ వంతుగా నువ్వు బైబిల్ తెరిచి బైబిల్ చదవాలి. మిగతంతా దేవుడు చూసుకుంటాడు. వాక్యాన్ని గ్రహింపు చేయవాడు ఆయనే, ఆ వాక్యాన్ని సందర్భానుసారంగా గుర్తు చేయవాడు ఆయనే, సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపించేది ఆయనే. ఏం చేయాలో నీకు అర్థం కాదు, నీ చేత ఆయన తన వాక్కును గుర్తు చేయించి చక్కగా నడిపిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లైవ్ వింటున్నటువంటి నీవు దేవుని వాక్యం చదవడానికి ఒక మంచి సమయం నిర్ణయించుకో. ఎంత చదవాలనుకుంటున్నావో అంతే చదువు, చదివిన దాన్ని ధ్యానించు, నెమరు వేసుకో. ఒక జంతువు, ఒక జీవి గడ్డి తినేటప్పుడు వేగంగా తింటుంది. రైతు మరలా తీసుకెళ్తాడేమో త్వరగా అని ఇంటికెళ్ళి నెమరు వేస్తుంది. అట్లాగే వాక్యాన్ని చదివి దినమంతా దాన్ని నెమరు వేసుకో, దినమంతా జ్ఞాపకం చేసుకో. ఆ రీతిగా ఉంటే నీరు కట్టిన తోటలాగా ఉంటావు. దేవుడిని చక్కగా అద్భుతంగా నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.